ఒక అందమైన జీవితం. నిజంగా ఒక అమ్మాయి ఎంతో అందంగా ఊహించుకొని తెలిసి తెలియని ఏజ్‌లో ప్రేమించింది. ఒక ఎక్స్ అనే వ్యక్తిని ప్రేమించింది. 3 సంవత్సరాలు చాలా బాగానే గడిచాయి. చాలా వాళ్ళిద్దరూ అందంగా చాలా ఒక విహార యాత్రలో పయనిస్తున్నట్టుగా చాలా చాలా ఆహ్లాదకరంగా వాళ్ళ జీవితం సాగింది 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏం జరిగిందంటే ఇదే ఇక్కడ ట్విస్ట్. వాళ్ళ ప్రేమ అనేది చాలా విషాద గాథగా మిగిలిపోయింది. ఆ ప్రేమ ఎక్కడిది? ఏంటిది ఆ విషాద గాథ? ఎక్కడ జరిగింది? ఇదే ఇప్పుడు మనం చర్చించుకుందాం. మనతోనే అడ్వకేట్ ఒక ఫేమస్ అడ్వకేట్ సత్య హ్యూమన్ రైట్స్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. సార్, వాస్తవానికి ఈ అగాధ ఈ చరిత్రను దీన్ని ఒక ఎందుకంటే ఇది చాలా మంది అమ్మాయిలకు ఇదొక దిశగా మారాలి. ఏం చెప్తారు? ఇది ఎక్కడ జరిగింది? బీవీఆర్ ప్రేక్షకులు అందరికీ నమస్తే అండి. నేను ఇక్కడ ఒకటి రాస్తాను. ఓకే. మీరు ఒకసారి చదవండి. ఇదేంటో మన ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా చదవండి. టుగెదర్. టుగెదరా? యాహ్! టుగెదర్. టుగెదర్ అంటే? యాహ్! కలయిక, ఇంకా ఇద్దరి మధ్యన కలయిక. అంటే ఒక ప్రేమ అనేది మొదటి కలయిక నుంచి స్టార్ట్ అవుతుంది. యాహ్! లవ్ ఎట్ ఫస్ట్ సైట్. యాహ్! ఆబ్వియస్లీ. రైట్? యాహ్! లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లో స్టార్ట్ అయింది. యాహ్! అంటే ఒక అమ్మాయి జరిగిన తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయిపోయింది హ్మ్. అని మా దగ్గరికొచ్చిన కేస్ ఇన్వెస్టిగేషన్ చెప్తున్నాను నేను మీకు. యాహ్! ఓకేనా? రియల్‌గా జరిగింది మీ దగ్గర. రియల్‌గా జరిగిందే చెప్తున్నాను నేను మీకు. ఓకే. ఓకే. సో చూడండి ఎక్కడ ఇక్కడ సార్ ఏం ఇది? ఎక్కడ జరిగిందో. జరిగింది? యెస్. సో క్లయింట్ డీటెయిల్స్ నేను చెప్పకూడదు కాబట్టి ఐ కెన్ డీటెయిల్స్ గివ్ కాదు. యూ అన్ లొకేషన్. ఆ? బీదర్‌లో జరిగింది. బీదర్, కర్ణాటక. కర్ణాటకలో జరిగింది. వెన్ ఐ వాజ్ ఇన్ బెంగుళూరు ఐ వాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ యాస్ ఎ సైకాలజిస్ట్ ఫర్ దిస్. దీనికి నేను సైకాలజిస్ట్‌గా అప్పుడు నేను అపాయింట్ అయ్యాను. అప్పుడు చెప్తున్నా. సరే, ఈ టుగెదర్ అని ఉంది కదా! ఓకే, వెరీ గుడ్. ఒకసారి దీన్ని మనం స్పెల్లింగ్‌ని విడగొట్టి చదువుదాం. మీరు దీన్ని ఎలా చదువుతారు చెప్పండి? విడగొట్టి అంటే ఎలా అయినా విడగొట్టండి. ఇదే స్పెల్లింగ్‌ని. అంటే టీఓజీ ఓకే. ఈటీహెచ్ ఓకే. ఈఆర్. ఓకే. ఇంకా ట్రై చేయండి. మీ ఇష్టం. టీఓజీఈ టీహెచ్ఈఆర్. టీహెచ్ఈఆర్. ఇంకొకసారి ట్రై చేయండి. ఇంకొకసారి అంటే మీరే చెప్పండి సార్ ఇంకా. సరే, ఇలాగ మనం టీఓజీ ఈటీహెచ్ ఈఆర్ ఇలాగ ఎన్నైనా మనం రాయొచ్చు, అవునా? కానీ 3 సంవత్సరాలు ప్రతి మెసేజ్‌ల్లోని ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్‌ల్లో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఎలా అయితేనే టుగెదర్ మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి. టుగెదర్ నువ్వు లేకపోతే నేను బతకలేను. టుగెదర్ నువ్వే నా జీవితం. ప్రతి దాంట్లోని ఇదే మాట. అసలు ఇంకో ఆలోచనే లేదు. ఆ అమ్మాయికి ఎంత ట్రస్ట్ వచ్చిందంటే నిజంగానే నేను లేకపోతే వాడు చచ్చిపోతాడేమో. ఇంకొంతమంది అబ్బాయిలు ఉంటారు. నువ్వు లేకపోతే ఇప్పుడే నీ ముందే నేను చచ్చిపోతానని చెప్పి సూసైడ్‌కి అటెంప్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ లాస్ట్‌లో ఆ మెసేజ్‌లన్నీ చూస్తున్నప్పుడు చాలా అబ్జర్వేషన్స్ చేస్తున్నాం. ఆ అబ్బాయి ఫ్రెండ్స్‌కి మెసేజ్‌లు పంపిస్తూ ఉంటాడు. ప్యారలల్‌గా ఈ అమ్మాయికి మెసేజ్‌లు పంపిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్‌కి మెసేజ్‌లు పంపిస్తున్నాడు. ఈ అమ్మాయికి మెసేజ్ పంపిస్తున్నాడు. ప్రతి దాంట్లోని ఇదే కామన్‌గా కనబడుతోంది. టుగెదర్, టుగెదర్, టుగెదర్ అని. ఫ్రెండ్స్‌తోని టుగెదర్ అంటున్నాడు. ఈ అమ్మాయితోని టుగెదర్ అంటున్నాడు. ఇందుకే ఇక్కడ అమ్మాయి మీద ఏమీ అత్యాచారం జరగలేదు, మర్డర్ జరగలేదు, ఏమీ జరగలేదు. కానీ ఆ అమ్మాయి ఒక ట్రాప్‌లో పడిపోయింది. ట్రాప్? ఇట్ ఈస్ ఎ ట్రాప్. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఆ లవ్ అనే పదాన్ని స్టార్ట్ చేశాడు. నేను ఇందాక చెప్పాను కదా మీకు, లాట్ ఆఫ్ వేరియేషన్స్ విత్ ఎమోషన్స్ ఈజ్ లవ్. కానీ ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పిల్లు. ఆ అమ్మాయి కోసం సూసైడ్ కూడా చేసుకునేందుకు సిద్ధపడ్డాడు కదా! ట్రాప్ అని ఎట్లా అంటున్నారు? ఎగ్జాక్ట్‌లీ. సిద్ధపడ్డాడు అంటే సిద్ధపడ్డాడు. జరగలే ఇంతకే అది ఇంకా జరగదు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దూకేస్తాను అంటాను. దూకేస్తానా? ఓకే. దూకేస్తాను అంటే ఆ అమ్మాయి యొక్క మెంటల్ స్టేట్ ఆ అబ్బాయికి తెలుసు. నాకేదైనా జరిగితే ఈ అమ్మాయి తట్టుకోలేదు. హి హాస్ క్యాచ్ దట్ ఎమోషన్స్. ఎందుకంటే ఆ 2-3 ఇయర్స్ కలయిక ఆ అమ్మాయిని మెంటల్‌గా ఎలా మోల్డ్ చేసేసాడంటే రమ్మన్నప్పుడు రావాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా. నేను చచ్చాక నువ్వు ఒక్కదానివే ఉంటావా? ఉండు. ఈ యాంగిల్‌లో. అంతేగాని ఏదో ఫోటోలు తీసేసి బయట పెట్టేస్తాను, వీడియోలు తీసేసి ఇలా చేస్తాను కాదు. వాడికి కావాల్సింది ఆ అమ్మాయితో కలవడం.
ఇంకొక ఆలోచన లేదు. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ ఐ థింక్. ఎమోషనల్ క్రూషియల్ బ్లాక్‌మెయిల్. యాహ్! ఓకే. ఒక క్రూషియల్ బ్లాక్‌మెయిల్ అనమాట. యాహ్! ఇంకా తెలుగులో చెప్పాలంటే మానసిక అత్యాచారం. ఫిజికల్‌గా కాదు, మెంటల్‌గా అత్యాచారం చేశాడు ఆ అమ్మాయిని. ఓహ్ మై గాడ్! ఆ అబ్బాయి మాట్లాడుతున్న మాటలు తర్వాత ఆ అమ్మాయి చెప్పుకుంటూ ఆ వీడియోలో మాకు అది యాక్చువల్‌గా జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ఫస్ట్. ఈ ఓకే. అఫెన్స్ జరిగిందా? సరే, ఆ అమ్మాయితో అసలు వీడియో కాల్‌లో మాట్లాడదామని వీడియో కాల్ చేస్తే ఆ అమ్మాయి చెప్తోంది. ఓకే. ఓకే. వాడి ప్రేమని ఎంత గొప్పగా చూపించేవాడంటే, ఆ అమ్మాయి చెప్పకూడని మాటలు చెప్పాల్సొస్తోంది. మేబీ ఇట్ మైట్ బి ఆఫ్ ద రికార్డ్. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. హ్మ్. ప్రతిరోజు ఆ అమ్మాయిని శారీరకంగా వర్ణించడం తప్ప ఇంకొక పని లేదు వాడికి. ఆ! కానీ ఎక్కడ వర్ణిస్తున్నాడు? బయట ఎవరితో వర్ణిస్తున్నాడు? ఓహో! ఓకే. ఓకే. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, మీరు యాహ్! గుర్తుపెట్టుకోండి. యాహ్! కారణం ఎందుకిలా చేస్తున్నాడు అంటే, ఆ యొక్క ఫిజికల్ రిలేషన్స్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే, దాన్ని వేరే వాళ్ళకి చెప్పుకోవాలి. చెప్పుకుంటే వేరే వాళ్ళతో చెప్పుకుంటున్నప్పుడు కూడా అటువంటి ఫీలింగ్స్ వాళ్ళకొస్తూ ఉంటాయి. లైక్ హీరో. వాళ్ళతో షేర్ చేసుకోవడంలో కూడా ఒక రొమాంటిక్ ఫీల్ వస్తుంది. హీరోయిజం గురించి నేను మాట్లాడట్లే. యాహ్! ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్స్‌తో నేనున్నాను. హ్మ్. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తాడు వాడు. ఆ! కరెక్ట్. వినేవాళ్ళు కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారు. హ్మ్. వీళ్ళు వింటున్నారు, వీళ్ళు చెప్తున్నాడు. ఈ విషయం పాపం ఆ పిచ్చి తల్లి, బంగారు తల్లికి తెలియదు. నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒకరోజు ఇదే టుగెదర్ మనిద్దరం కలిసి ఇలా చేద్దాం అనే దాంట్లో ఒక చిన్న స్పేస్ ఇచ్చాడండి. అబ్బాయిలకి పంపించిన మెసేజ్‌లో. ఎక్కడిచ్చిల్లు మీరు? టు గెట్ హర్. ఎగ్జాక్ట్‌లీ. టు గెట్ హర్. TOGETHER. అక్కడ స్పేస్ ఇచ్చేటప్పటికి ఆ అమ్మాయి వెనకాల ఎప్పుడూ దేవుడు ఉంటాడనే మాట నిజమని ఆ రోజు అనుకున్నాము. ఆ మెసేజు ఎప్పుడూ ఇద్దరికీ ఫార్వర్డ్ చేసేవాడు ఏం చేశాడంటే ఈ అమ్మాయికి పంపించాడు. టుగెదర్ కాస్త టు గెట్ హర్ అయింది. టుగెదర్ టు గెట్ హెర్. టుగెదర్ టు గెట్ హెర్. ఒకటే స్పెల్లింగు. ఎవ్వరికీ డౌట్ రాదు. ఒక చిన్న స్పేస్ ఇవ్వగానే మొత్తం కథంతా మారిపోయింది. టు గెట్ హెర్ అని చెప్పి నువ్వు ఎవరికి పంపించావు? ఇదంతా నువ్వు నా గురించే రాసావు కదా! లాస్ట్‌లో టు గెట్ హెర్ అనేది ఎందుకు రాసావు? గొడవ మొదలైంది. గొడవలో విషయాలు తెలుసుకొని ఆ అమ్మాయి చాలా మానసికంగా అత్యాచారం చేయబడింది. మానసికంగా. వాళ్ళిద్దరూ కలిసినటువంటిది వీడియో తీయలేదు. కానీ ఆ యొక్క వరస్ట్ ఫెలో ఆడియో ఆన్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు కలిసుండగా బెడ్ మీద ఉన్నటువంటి ఆ మాటల్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. వాడికి అదొక ఆనందం. ఓకే. ప్లస్ అది వీడియో కాదు కదా! ఆడియోనేగా, షేర్ చేస్తే ఏమైందని ఫ్రెండ్స్‌కి పంపించడం. ఓహ్! అంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఆ ఆడియో విని ఆ వీడియోని ఊహించుకుంటున్నారు. యాహ్! ఇటువంటియన్నీ జరుగుతూ ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఇంత క్రూషియల్‌గా కూడా బయట సమాజంలో జరుగుతున్నాయి. సో, మీరెవరైనా వ్యక్తులతో తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా, మనవాళ్ళైనా, బయట వాళ్ళైనా, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ప్లీజ్ దయచేసి డోంట్ గో ఫర్ ఎనీ రాంగ్ స్టెప్. మీకొకటి నచ్చింది అంటే అది ఖచ్చితంగా మీ పేరెంట్స్‌కి నచ్చుతుంది. కారణం, ఏ చెట్టు నుంచి వచ్చిన కాయ ఆ చెట్టుకి నచ్చుద్ది. ఏ చెట్టు నుంచి వచ్చిన పువ్వైనా అది తిరిగి అదే చెట్టుకి నచ్చుద్ది. మీరు చేసుకున్నటువంటి వేటగాడ, తోటమాల మిమ్మల్ని తీర్చిదిద్ది మీలో ఒక మహావృక్షాన్ని తీర్చిదిద్దుతాడా? లేదా మిమ్మల్ని వేటాడి చంపేస్తాడా? అది మీరు నిర్ణయించుకోవాలి. మంచి ఫ్రెండే, నేను కాదనను. కానీ తను మంచి అని మీకెలా తెలుసు? ఆన్ విచ్ బేసెస్? మనకి గుర్తు తెలియని వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత కాలేజీలో జాయిన్ అయితే పరిచయమైన వ్యక్తి మంచోడే నువ్వెలా సర్టిఫికేట్ ఇచ్చేస్తావు? ఆధార్ కార్డ్‌లో రాసుందా మంచోడని? అడ్మిషన్ స్క్రిప్ట్‌లో రాసుందా తను మంచోడని? ఎక్కడైనా ఒక మనిషి మంచివాడని చెప్పడానికి సర్టిఫికేట్ ఉందా? మరి ఏమీ లేకుండా తనని మనం ఎలా నమ్మేసి తనతో అన్నీ గడిపేస్తూ ఉన్నాం? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఇటువంటి ట్రాప్స్‌లో పడొద్దు. సార్ ఇక్కడ అమ్మాయిలకి ఒక హితవు ఇవ్వండి సార్ మీరు. నిజంగా ఇప్పటి అమ్మాయిలు నిజంగా చెప్పాలంటే రాంగ్ స్టెప్సే వేస్తున్నారు. రాంగ్ స్టెప్స్ వేసిన నెక్స్ట్ వాళ్ళు నష్టపోయిన తర్వాత
తర్వాత వాళ్ళు కొత్త అడుగులోకి అడుగులు వేస్తా ఉన్నారు. అప్పుడు కరెక్ట్‌గానే వెళ్తున్నారు. అవును. అయినా కూడా కొంతమంది వెళ్ళట్లేదు. మళ్ళా అదే రాంగ్ స్టెప్‌లోకి వెళ్తున్నారు. హ్మ్. యాక్చువల్లీ అమ్మాయిలు ఎలాంటి స్టెప్‌ని ఎంచుకోవాలి? వాళ్ళ డెస్టినేషన్ ఏంటిది? వాళ్ళ యాంబిషన్, వాళ్ళ ఏమైనా బిజినెస్ ప్లానింగ్స్ పెట్టుకోవాలా? ఇట్లాంటి కొన్ని చెప్పండి యాక్చువల్లీ ఇప్పుడు వినే వాళ్ళకి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఒక చూడండి. అమ్మాయిలు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. అమ్మాయిల చేత రాంగ్ స్టెప్ వేయిస్తున్నారు. సార్ ఇక్కడ వేయిస్తున్నారు అంటే ఎవరు? దట్స్ వాట్. వేయిస్తున్నారు ఎవరంటే ఒక వ్యక్తి కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సమాజం కావచ్చు, మూవీస్, సెల్ ఫోన్స్, అడ్వర్టైజ్మెంట్స్, యాహ్! బుక్స్, ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. నేను ఒక స్టేట్మెంట్ అడుగుతాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక విషయం చెప్పండి. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్? యెస్. అందరూ అందరూ నమ్మేశారుగా? అందరూ చెప్పే మాటగా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నేను దీన్ని తప్పని నేను చెప్పట్లేదు. హ్మ్. కానీ నాకు ఇంకొక ప్రశ్న ఉంది. హ్మ్. తిరిగేది భూమి అయితే ఉదయించేది సూర్యుడు ఎందుకు అవుతాడు? తిరిగేది భూమి అయితే ఉదయించేది సూర్యుడు ఎలా అవుతాడు? సూర్యుడు అక్కడే ఉన్నాడు. హి ఈజ్ నాట్ ఎట్ ఆల్ మూవింగ్ ఎనీవేర్. మీరు తలుపు తీసుకొని లోపలికొచ్చారు. లోపలికొచ్చింది మీరు కదా! నేనొచ్చానంటారేంటి? పాయింటే. సో, యూ హావ్ టు థింక్ ఇన్ దిస్ వే. ప్రతి ఒక్క స్టేట్మెంటు కొన్ని దశాబ్దాలుగా ఇవే నిజాలు అని నమ్ముతున్నాం మనందరం. అవి అబద్ధాలు అని నేను అనట్లేదు. ఆ స్టేట్స్‌మెంట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు అవసరం. ఈ విధంగానే చాలామంది చాలా కామన్‌గా రాజ్యాంగం గురించి తెలియకుండానే రాజ్యాంగంలో చాలా లొసుగులున్నాయి అంటారు. ఇది కూడా తప్పే. రాజ్యాంగంలో లొసుగులు కాదండి అవి. అవన్నీ లొసుగులు అంటే మాత్రం బీయింగ్ ఎన్ హ్యూమన్ రైట్స్ అడ్వొకేట్ ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు లొసుగులుగా చూపిస్తున్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది లొసుగు కాదా అయితే మరి? సూర్యుడు ఎక్కడికి కదలడు. అక్కడే ఉంటాడు. తిరిగేది భూమి. కానీ మీకు మీకు మన పుస్తకాలన్నిటిలోనూ సూర్యుడే ఉదయిస్తున్నాడని ఉంటది. ఆన్ విచ్ బేసిస్? దీనికి ఆన్సర్ తెలిస్తే ఐయామ్ వెరీ హ్యాపీ. మీరు ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్‌లో కూడా రాయొచ్చు. కానీ దీన్ని కాంట్రోవర్సీ చేయడానికి నేను అడగట్లేదు. అమ్మాయిలు కూడా ఒక వ్యక్తి మంచివాడు అనేటటువంటి భావనకి ఎలా వచ్చేస్తున్నారు? ఆ అబ్బాయి మీ వైపు మీ చుట్టూరు తిరుగుతున్నాడా? మీరు తన చుట్టూరు తిరుగుతున్నారా? లేదా మీకు కావాల్సింది తన దగ్గర ఉందా? ఆన్ విచ్ బేసిస్? యాహ్! సార్ మీకొక సూటి క్వెషన్. మీరు అడ్వకేట్ గదా! యాహ్! మీలాంటి మీ సహచర అడ్వకేట్స్ హ్మ్. చాలామంది ఉన్నారు గదా! వేల సంఖ్యలో ఉన్నారు. లక్షల్లో ఉన్నారు. లక్షల్లో ఉన్నారు. యాహ్! ఓకే. యాహ్! ఓకే. హ్మ్. నాతోని ఒక అమ్మాయి చెప్పింది. హ్మ్. అన్న నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాను నేను. హ్మ్. అతను నా దగ్గర ఒక అమౌంట్ తీసుకున్న అమౌంట్ నేను చెప్పట్లేదు మీకు. హ్మ్. తీసుకున్నాడు. హ్మ్. న్యాయం అయితే అతని దగ్గర నాకు అంతగా ఏం అవుపడట్లేదు. హ్మ్. వెళ్ళిన ప్రతిసారి అమౌంట్ అడుగుతున్నాడు. హ్మ్. అతని దగ్గర అంత టాలెంట్ ఉన్నట్టుగా కూడా నాకు తెలియట్లేదు. హ్మ్. అతని దగ్గర కానప్పుడు నాకు వేరే వాళ్ళతోని కల్పిస్తే బాగుండు గదా! హ్మ్. అతను నాకు ఏది చేయలేకపోతాడు అని జెప్పేసి ఆ అమ్మాయి నాతోని చెప్పింది. హ్మ్. ఇక్కడ అడ్వకేట్స్ హ్మ్. టాలెంట్ లేనప్పుడు అమ్మా ఇది నేను చేయలేను. మీరు వేరే అడ్వకేట్ నేను ఒక వేరే అడ్వకేట్ నేను అంటే చెప్తాను. అక్కడికి వెళ్ళండి అని జెప్పేసి చెప్పాలి గదా! హ్మ్. ఆ అడ్వకేట్ అట్లా చెప్పకుండా హ్మ్. అదే రకంగా కాలయాపన చేస్తున్నారంటే మీ హ్మ్. అడ్వకేట్స్ యొక్క స్థితి ఎట్లా ఉంది అని అనుకోవాలి? ఓకే. గుడ్. యాక్చువల్‌గా మనకి కోర్ట్‌లో హ్మ్. అడ్వకేట్ అని పిలవరు. లెర్న్డ్ అడ్వకేట్, లెర్న్డ్ కౌన్సిల్ అని పిలుస్తారు. ఓకే. ఇప్పటికి సుప్రీం కోర్ట్‌లో కూడా, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళిన అడ్వకేట్స్‌ని కూడా అలానే పిలుస్తారు. కారణం ఏంటంటే లెర్న్డ్. ఆ కేసులో మేమది కొత్తగా నేర్చుకుంటూ ఉండొచ్చు. మా పూర్వానుభవాలను బట్టి ఇంకొక పాయింట్ మాకు నాలెడ్జ్ అనేది యాడ్ అవుతుంది. చాలా కేసెస్‌లో అడ్వకేట్స్‌కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. హ్మ్. కొంతమందికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ప్రాసెస్‌లో కొంచెం గ్యాప్ వస్తుంది. ప్రాసెస్ గ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. కొంతమందికి ప్రాసెస్ గ్యాప్ చాలా ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ గానీ, వేరే కేసెస్ వల్ల గానీ డిలే అవుతూ ఉంటాయి. ఆహా! ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి డివోర్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసాం. హ్మ్. మేము దేని మీద ఫోకస్ చేస్తామంటే మెయింటెనెన్స్ కేస్ మీదనే ఫోకస్ చేస్తాం. కానీ క్లయింట్ ఏమనుకుంటాడంటే మనకు ముందు డివోర్స్ కదా కావాల్సింది. నేను డివోర్స్ కోసం వస్తే ఆయనే మెయింటెనెన్స్ ఏయమన్నాడు అంటాడు. హుహు. కానీ మాకున్న ప్రాసెస్ ఎలా ఉంటదంటే ఫస్ట్ ఆ అమ్మాయికి తినడానికి తిండి, బట్ట, ఒక నీడ కావాలి.
అవును. అవి కావాలి కాబట్టే ఈ మెయింటెనెన్స్ కేస్ పడాలి. ఈ విషయం క్లయింట్‌లకి తెలీదు. ఓకే. సో, పోనీ క్లయింట్‌ని పూర్తిగా అర్థం చేసుకుని అడ్వకేట్ అయ్యి ఉండాలి. ప్రాసెస్ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండాలి. ఎక్స్‌ప్లెయిన్ చేసి "నీకు అర్థమయ్యిందా అమ్మా?" యావరేజ్‌గా స్పీడ్‌గా మాట్లాడకండి మై డియర్ అడ్వకేట్స్. మీరు 3 నెలల్లో చేసేస్తా, 6 నెలల్లో చేసేస్తా ఇలా అవసరం లేదు మనకి. అమ్మ జనరల్‌గా అయితే మనకున్న కోర్ట్ సిట్యుయేషన్ ప్రకారం డివోర్స్ రావడానికి మినిమమ్ 3 ఏళ్ళు పడతది. 3 ఇయర్స్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 3 ఏళ్ళు పడతది. కానీ డివోర్స్. సార్ 3 ఏళ్ళైతే ఎందుకు సార్ నాకు వేస్ట్ కదా అంటారు. చాలా తప్పు. ఈ 3 ఏళ్ళు నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. కారణం ఏంటంటే నీ హస్బెండ్ మీద నువ్వు ఆల్రెడీ ఒక 498 కేస్ పెట్టావు. హ్మ్. పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టావు. అది రన్ అవుతోంది. హ్మ్. డొమెస్టిక్ వయలెన్స్ కేసు పెట్టిచ్చావు. మెయింటెనెన్స్ కేసు పెట్టిచ్చావు. ఇవేమీ తీరకుండా నీకు డివోర్స్ కావాలంటే ఎలా? ఆహా! ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ కదా! ఓకే. సో, ఇవన్నీ ఇంటర్‌లింక్‌గా ఉన్నప్పుడు నీకు 6 నెలల్లో నాకు డివోర్స్ కావాలి, 1 ఇయర్‌లో డివోర్స్ కావాలి, నేను కేసులన్నీ తీసేస్తాను అంటే, ఇన్ని కేసులు పెట్టేసి, అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టేసి, మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదని చెప్పి మీరు బాధ పెట్టేసిన తర్వాత, వాళ్ళు మీరు అడగగానే మ్యూచువల్ డివోర్స్ మీద సైన్ ఎలా చేస్తారు? అందుకనే మీకు ఒక ఎక్స్‌పర్ట్స్ అవసరం. చాలా అవసరం. అటు లీగల్‌గా మీరు కేస్ ఫైల్ చేసినంత మాత్రాన వాళ్ళకి ప్రాబ్లమ్ అని మాత్రం అనుకోవద్దు. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. టైమ్ టేకింగ్. అప్పుడు ఆడపిల్ల జీవితం ఏమవ్వాలి? 3 సంవత్సరాలు కోర్ట్‌లో కేసులు నడుస్తూ ఉంటే, అమ్మాయికి డివోర్స్ వచ్చేస్తే వెంటనే పెళ్లి చేసి ఇంకో అత్తవారింటికి పంపిద్దామనే వాళ్ళు ఉంటారు. లేదు ఇంట్లో పెద్దమ్మాయి, ఆ అమ్మాయికి ఇలా జరిగింది, ఇదిలా బాధపడుతుంటే చిన్నదానికి ఎలా పెళ్లి చేయాలన్న ఆలోచనలు కొంతమందికుంటాయి. అందుకని మీరు కేసులు ఫైల్ చేయడానికి ముందు మాక్సిమం ట్రై టు రిజాల్వ్ దీస్ ఆల్ ద స్టెప్స్ ఇన్ ద ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సాల్వర్స్. ఓకే. ఇక్కడ నా క్వెషన్ యాక్చువల్లీ మీరు ఇంకా దానికి ఆన్సర్ రాలేదు. చెప్పండి. ఒక అడ్వకేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వకేట్ క్రిమినల్ అడ్వకేటే ఉన్నారు. హ్మ్. అతనికి క్రిమినల్‌కి రావాల్సినటువంటి ఒక వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి వచ్చిండు. హ్మ్. సరే ఏదైతే నేనే హ్యాండిల్ చేస్తా. నాకు ఎంతో కొంత అమౌంట్ వస్తది కదా! అనే యాంగిల్‌లో హ్మ్. ఈరోజు అడ్వకేట్స్ ఉన్నారనే వాదన తెర మీదకి వస్తా ఉంది. హ్మ్. దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి యాక్చువల్లీ. ఒక అడ్వకేట్ యెస్ హ్మ్. నేను ఇది చేస్తా అంటే చేస్తామ్మా. లేకపోతే ఇది పలానా వ్యక్తి దగ్గరికెళ్ళండి అక్కడికి సాల్వ్ అయితది. హ్మ్. ఇట్లా చెప్పలేకపోతాళ్ళు ఇప్పుడున్న అడ్వకేట్స్ అని ఒక టాక్ ఏమంటారు? బికాస్ దట్ ఈస్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్. నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్. నాట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. కానీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, హ్మ్. వాళ్ళు చేయలేనప్పుడు చెప్పేయచ్చు కదా అంటున్నారు. యెస్. ఆ! వాళ్ళు కేస్ టేకప్ చేసినప్పుడు 2 విషయాలు ఆలోచిస్తారు. హ్మ్. ఈ అమ్మాయికి న్యాయం చేయాలి హ్మ్. అనే థాట్‌లో కేస్ టేకప్ చేస్తారు. హ్మ్. నంబర్ 2 థట్ ఈస్ ఎవ్రీవన్స్ ప్రొఫెషన్ అండ్ దే హావ్ ఎ రైట్ టు టేక్ దేర్ ఫీస్, ప్రొఫెషనల్ అవును. ఫీస్. అవును. అవును. సో, అది కూడా తన ప్రొఫెషనల్ సర్వీసే కాబట్టి, హ్మ్. నో అనే అడ్వకేట్‌లు మీకెక్కడ ఉండరు. అంటే వేరే అడ్వకేట్‌ని అంటే రిఫర్ చేయొచ్చు కదా! వేరే అడ్వకేట్‌ని రిఫర్ చెయ్యొచ్చు. మీరు కూడా అడగొచ్చు. అడగొచ్చు. మీరు అడగొచ్చు. హ్మ్. ప్లస్ మీరు క్లియర్‌గా అడ్వకేట్‌తో మాట్లాడాలి. మీకంత టైం అడ్వకేట్ ఇవ్వట్లేదనుకోండి, దెన్ యూ ఓన్లీ వాలంటరీలీ గో టు అనదర్ అడ్వకేట్. హ్మ్. మీరు ఒక అడ్వకేట్ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి మీరు అతన్నే ఎప్పుడూ పాయింట్ ఔట్ చేయమని ఉండమని నేను చెప్పను. హ్మ్. మీకు ఇంకొకటి కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, కొంతమంది అడ్వకేట్‌లు చాలా స్కిల్డ్, హ్మ్. పర్ఫెక్ట్‌గా ఉంటారు. హ్మ్. ఇప్పుడు నేనే ఉన్నాను. హ్మ్. ఎవరిని ఎందుకు పాయింట్ ఔట్ చేయడం? హ్మ్. నేను ఒక కేస్ టేకప్ చేసేసాను. హ్మ్. అది సమ్మన్స్ వెళ్ళి, వాళ్ళకి నోటీసులు అంది. హ్మ్. నెక్స్ట్ హియరింగ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ హియరింగ్స్‌లో వస్తూ ఉంటాయి. హ్మ్. ఎవిడెన్స్ సబ్మిషన్ ఉంటది. వీటన్నిటికి మేము అవసరం లేదు. హ్మ్. జూనియర్ అడ్వకేట్‌లు కెన్ హ్యాండిల్ థీస్ ఆల్ ద థింగ్స్. బికాజ్ వాళ్ళకి కూడా ప్రాక్టీస్ కావాలి గదా! హ్మ్. అన్నీ మేమే చేస్తుంటే జూనియర్స్ వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? సో, మేమేం చేస్తామంటే ఈ గ్రౌండ్ వర్క్, ఈ హియరింగ్స్ అన్నిటిని జూనియర్ అడ్వకేట్స్‌కి ఇచ్చేస్తాం. హ్మ్. ఇచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు, క్రాస్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు, జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు, లేదు ఏదైనా ఒక కౌంటర్ వేస్తున్నప్పుడు, లేదా ఈ యొక్క కేసుని వేరే అడ్వకేట్స్‌తో కూర్చొని సామరస్యంగా డీల్ చేసి క్లోజ్ చేద్దామనే థాట్ ఉన్నప్పుడు ఈ 5 సందర్భాల్లోనే వెల్ వర్స్డ్ స్కిల్డ్ అడ్వకేట్స్ వస్తారు. వస్తారా? వస్తారు. కానీ క్లయింట్లు ఏమనుకుంటారంటే, ఈ గ్రౌండ్ వర్క్ అంతా వాళ్ళ జూనియర్ చేస్తున్నాడు. ఆళ్ళ జూనియర్ చేత చేపిస్తుంటే ఈయనకెందుకు డబ్బులివ్వడం? ఈయనెప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈయనెప్పుడు మాతో మాట్లాడడు. యాహ్! ఇట్లాంటివైతే చాలా విన్నాను నేను. నిజమే. ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ జూనియర్‌లే ఎత్తుతారు. ఈయన అసలు అవును. ఈయన అవును. మీతో మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. నీ ప్రాబ్లమ్ నువ్వు చెప్పేసావు. ఇది ఇమ్మీడియేట్‌గా మేమెవరం సాల్వ్ చేయలేం. కోర్ట్‌లో మనకంటూ ఒక టైము, ఒక డేటు ఇస్తారు. ఆ టైంకి, ఆ డేట్‌కి మాత్రమే మా మాటకి వాల్యూ ఉంటుంది. సో, ఆ ఓకే. టైము, డేట్ వచ్చినప్పుడు మేమందరం వెయిట్ చేయాల్సిందే. రైట్. ఇలా స్కిల్డ్ అడ్వకేట్స్ మాత్రం దయచేసి పాయింట్ ఔట్ చేయొద్దు. కానీ మీరడిగినట్టు హ్మ్. కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు. ఉన్నారు గూడా.
వాళ్ళు బయట కేసులు తీసుకొనొచ్చి, వాళ్ళకి కోర్ట్‌లో ప్రొసీడింగ్స్ తెలియక, కోర్ట్‌లో ఉన్న వేరే అడ్వకేట్స్‌కి ఇస్తారు. ఆహా! ఓకేనా? ఓకే. సార్ ఓకే. కోర్ట్‌లో మీరు చేయండి సార్. బయట మేము చూసుకుంటాము. ఆ! మాకు మీ సపోర్ట్ కావాలి. నాకు ఈ ప్రాసెస్ అన్నీ తెలీదు. బట్ నేను కూడా అడ్వకేట్‌ని. ఓకే. ఇట్లా గూడా ఉంటది. ఇట్లా కూడా ఉంటారు. ఆహా! లేదా జూనియర్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళ టాలెంట్‌తో వాళ్ళ ఏరియాలో జరిగిన ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తే, మన అడ్వకేటే గదా! పలానా సార్ దగ్గర చేస్తున్నాడు గదా! తినకు చెప్దాము అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జూనియర్ అడ్వకేట్‌కి కేసొస్తది. తీసుకొచ్చి సీనియర్‌కిస్తారు. ఓకే. ఒక్కొక్కసారి ఆ తీసుకున్న అడ్వకేట్ సరిగ్గా రెస్పాండ్ కాకపోతే మొత్తం బ్లేమ్ అంతా తిన మీద పడిపోతది. ఆహా! ఓకే. ఓకే. కానీ అట్లనుంటది. ఈ విషయం వాళ్ళు చెప్పరు. బికాజ్ దట్ ఈస్ దేర్ ప్రొఫెషనల్ సీక్రెట్. ఓకే. అది వాళ్ళ ప్రొఫెషనల్ సీక్రెట్ అండ్ దట్ టూ దేర్ ప్రాక్టీస్. ఒక కేస్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. లేపోతే వాళ్ళకది రాదు. అవును. ఎంతసేపు సీనియర్స్ ఇచ్చిన కేసుల్లో, ఫ్రెండ్స్ ఇచ్చిన కేసుల్లో కాకుండా మన కేసులు మనమే చేసుకోవాలనే వాళ్ళు కొంతమందుంటారు. హ్మ్. సెల్ఫ్ ప్రాక్టీస్డ్ అడ్వకేట్స్. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఇవన్నీ మీరేమనుకుంటారంటే, మా అమౌంట్ తీసుకొని మమ్మల్ని మోసం చేశాడు అంటారు. కానీ దయచేసి అడ్వకేట్‌ల దగ్గర మోసం అనే పదాన్ని వాడకండి. హి ఈస్ నాట్ మచ్ స్కిల్డ్ అనుకోండంతే. నాట్ మచ్ స్కిల్డ్. నాట్ మచ్ స్కిల్డ్ టు డీల్ దిస్ ప్రాసెస్ అంతే. ఓకే. అందుకనే కొంతమంది అడ్వకేట్‌కి ఒక కేసులో 1,00,000, 2,00,000 ఫీజొస్తుంది. ఉంటది. ఆ! అదే కేసులో ఇంకో అడ్వకేట్‌కి 15,000కి, 30,000కి కూడా అయిపోతూ ఉంటాయి. హ్మ్. బికాస్ ఆఫ్ హిస్ వాల్యుబుల్ టైమ్ అండ్ హిస్ స్కిల్స్. హ్మ్. అవును. రైట్? యాహ్! యాహ్! బికాస్ ఆఫ్ హిస్ వాల్యుబుల్ టైమ్ అండ్ ద స్కిల్స్. స్కిల్స్. సో, ఇక్కడ అడ్వకేట్‌లని డైరెక్ట్‌గా మోసం చేశాడు అనడం కంటే, ఒక రైట్ అడ్వకేట్‌ని చూజ్ చేసుకోమని నేను చెప్తున్నా. ఎట్లా చూజ్ జేసుకోవాలి రైట్ అడ్వకేట్ అంటే? ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి తెలీదు. హ్మ్. తెలీదు వాళ్ళకి. తెలీదు ఎట్లా చూజ్ జేసుకోవాలి? ఇప్పుడు మీరు అందరూ అవుపడతావు. వందల మంది అడ్వకేట్‌లు అవుపడుతున్నారు. వందల మందిలో హ్మ్. రైట్ అడ్వకేట్ అంటున్నారు మీరు. అవును. కరెక్ట్ అడ్వకేట్ అంటున్నారు మీరు. ఓకే. ఎవరా కరెక్ట్? ఎవరా రైట్ పర్సన్ ఎవరు? ఎట్లా చూజ్ జేసుకోవాలి? చూస్తే వందల మంది అవుపడుతున్నారు. హ్మ్. ఆ వందల మందిలో ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? ఎట్లా ఫైండ్ ఔట్ జేయాలి? ద బెస్ట్ రిఫరెన్సెస్. ఫ్రెండ్స్‌ని అడగండి. డైరెక్ట్ ఇప్పుడు ఒక నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది? నాకు గూగుల్ ద్వారా నాకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు మీ గురించి తెలిసింది. మీరెక్కడో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఇక్కడి దాకా వచ్చారు. హ్మ్. మీరు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఇక్కడి దాకా రారుగా. హ్మ్. మరి మీరు ఒక అడ్వకేట్‌కెళ్ళి కేస్ ఇస్తున్నప్పుడు మీరు కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెయ్యాలిగా. అడగండి డైరెక్ట్‌గా. సార్ మీరు ఇంతకుముందు ఇటువంటి కేసులు హ్యాండిల్ చేస్తే మీకే అభ్యంతరం లేకపోతే ఆ యొక్క క్లయింట్ డీటెయిల్స్ నాకివ్వగలరా? నేనొక్కసారి మాట్లాడొచ్చా? మీరు బోల్డ్‌గా ఉండండి. అప్పుడు ఎందుకంటున్నానంటే అట్లా అడిగితే హ్మ్. వాళ్ళ ముందు అడ్వకేట్ ముందు అట్లా హ్మ్. అడగగలరా? వీళ్ళకి అంత ధైర్యము ఉంటదా? జనరల్‌గా మనం మాట్లాడుకుందాం. అట్లా అడగలేరు గదా! వెరీ గుడ్. నేను ఈ క్వెషన్ మీ దగ్గర నుంచి రాబట్టడానికి నేను ఈ క్వెషన్ అడిగాను. మీరు చూజ్ చేసుకునే అడ్వకేట్‌ని మీరు ఇప్పుడేమో ప్రశ్నించలేరు. యాహ్! ఆ అడ్వకేట్‌ని డీలే చేసిన తర్వాత మాత్రం వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి విచ్చలవిడిగా తిట్టేసి, ఆ! మా డబ్బులు మాకు రిఫండ్ ఇవ్వండి. మా కేస్ మాకిచ్చేయండి అని మాత్రం అప్పుడు ధైర్యం వచ్చేస్తదా? ఓకే. ఒక మరి ప్రాబ్లమ్‌ని చూజ్ చేసుకుంటున్నప్పుడు ధైర్యం లేదు. అంత ధైర్యం ఉండదు కదా! అని మీరంటున్నారు. హ్మ్. మరి ఆ ధైర్యం మీకెప్పుడొచ్చిందంటే ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో టైమ్ వేస్ట్ అయ్యాక వచ్చిందా? సో, మీరేం తప్పు చేయట్లేదు. ఆ అడ్వకేట్ ఇవ్వలేదనుకో, జూనియర్ అడ్వకేట్‌లని మాట్లాడండి. వాళ్ళు లేరనుకో, మీకు తెలిసిన వేరే అడ్వకేట్‌ని అడగండి. లేదా మీ ఫ్రెండ్స్‌నో, మీ బ్రదర్స్‌నో లేదా మీ ఆఫీస్‌లో ఉన్న కొలీగ్స్‌నో ఈ అడ్వకేట్ గురించి తెలుసా? మీకెలా అయితే తెలుస్తదో కొంచెం కనుక్కొని చెప్పండని ఒక అట్‌లీస్ట్ ఒక 3, 4 డేస్ ఒక అడ్వకేట్ కోసం ఎంక్వైరీ చేసి దెన్ యూ కెన్ గో ఫర్ థట్. కారణం మీరు తర్వాతొచ్చి మళ్ళీ అదే మీరు చూజ్ చేసుకున్న అడ్వకేట్‌నే మీరే తిడుతున్నారు. హస్బెండ్‌తో గొడవలొచ్చి 2 సంవత్సరాలు పంచాయతీలు పెట్టుకొని, పోలీస్ స్టేషన్‌ల వరకు వెళ్ళి, మీ సమస్యను మీరే తీర్చుకోండమ్మా అని అక్కడ మన ఎస్‌హెచ్‌ఓ గారు చెప్తే, ఇంకది తీరక ఏం చేయాలో తెలియక 2 ఏళ్ల తర్వాత అడ్వకేట్ దగ్గరికొస్తే, అక్కడ ఇంకో 2 సంవత్సరాలు లేట్ అయితే మొత్తం నీ లైఫ్ 4 సంవత్సరాలు పోయింది. హ్మ్. 4 సంవత్సరాలు నీ లైఫ్ పోయిన తర్వాత మీకొచ్చేదాన్ని ఏమంటారు? జస్టిస్ అంటారా? ఓకే. ఎ జస్టిస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇట్ ఈస్. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఏంటి? ఎన్ జస్టిస్. ఇట్స్ నాట్ ఎ జస్ట్ ఇట్ ఈస్. జస్ట్ ఇలా అంటే అలా రాదా మీకు జస్టిస్ అనేది. ఓకేనా? అందుకే చెప్తున్నాను. ఇట్ ఈస్ జస్టిస్ ధర్మం. జస్ట్ ఇట్ ఈస్‌లో రమ్మంటే రాదు. అదేమి అమెజాన్‌లోనో, స్విగ్గీలో బుక్ చేస్తే ఆర్డర్ కాదు రావడానికి కోర్ట్ ఆర్డర్. సో, వేస్తున్న ప్రతి అడుగుని మీరు ఆలోచించుకోవాలి. మీ ఓకే. డాక్యుమెంట్లు మీరు అడగండి. అడ్వకేట్‌ని విసిగించొద్దు. మీకు సమస్య వచ్చింది గదా! గూగుల్‌లో సెర్చ్ చేయండి. కొంతమంది ఏం ఏం చేస్తారో తెలుసా? హ్మ్. 498 ఏ రక్షక విభాగం ఒక గ్రూప్ ఉందండి వాట్సాప్ గ్రూపు. ఆహా! అందులో అందరూ ఇదే.
ఒక వీడియో పెడతాడు. ఆ వీడియో కింద 10, 15 మంది కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఎవరు అడ్వకేట్స్ ఏనా? కాదు. ఆ! బాధితులు. బాధితులు. వాళ్ళ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నారు. ఆహా! మరి అటువంటి గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు హూ ఈస్ ద బెస్ట్ అడ్వకేట్ అని చెప్పి అందులోనే మీరు ఒక మెసేజ్ పెట్టి, బెస్ట్ అడ్వకేట్ ఎక్కడైనా ఉంటే అక్కడి వరకు వెళ్లి మీ కేసు వాళ్ళకే ఇచ్చుకోవచ్చుగా. అవును. వచ్చిరాని వీడియోలో కామెంట్ చేస్తుంటారు. కామెంట్లు చేసుకుంటూ కూర్చోవడమే ఎందుకు? హ్మ్. ఎంతోమంది అడ్వకేట్స్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నారు. హ్మ్. నేను తప్పుగా అంటున్నాను అనుకోవద్దు. ఇటువంటి ఎంతో గొప్ప గొప్ప వీడియోస్ ఆల్రెడీ హైకోర్ట్ అడ్వకేట్స్ ఇచ్చారు. హ్మ్. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో మన చాలామంది సీనియర్ అడ్వకేట్స్ ఇచ్చారు. మా గురువు గారు గూడా ఇచ్చారు. సో, ఇలా ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెడుతున్న వాడి దగ్గరికి మీరు ముందు వెళ్ళండి. అంతే మన వీధి చివర మనకు తెలిసినోడే కదా అని ఎందుకు వాళ్ళనే చేసుకోవాలి? అయినా నాకు తెలియక అడుగుతాను. మన వీధిలో టెంపుల్ ఉంటే మాత్రం ఎవరు వెళ్లి రోజు దండం పెట్టుకోరు గానీ, ఎక్కడో ఉన్న కొండపైకెళ్ళి గుడికెళ్ళి మీరు దండం పెట్టుకుంటారు. అవును. అవును. 2 మైండ్ సెట్‌లు ఇది మీవే. కరెక్టే. ఇదైతే కరెక్ట్. 2 మైండ్ సెట్‌లు మీవే. అవును. సో, అందుకని నేనేమంటున్నానంటే చూజ్ బెస్ట్ అడ్వకేట్ ఎట్ ద రైట్ టైమ్. అది మీ బాధ్యత. అడ్వకేట్‌ల తర్వాత తిట్టడం మాత్రం మీ ఎవరికీ కరెక్ట్ కాదు. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.